ఇక ఏపీలో ఎన్నికల మిస్టరీపై ఈసీ సమాధానం చెప్పాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్, ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మిస్టరీ. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్ధరాత్రి వేళ వేగంగా ఓట్లు వేశారట, పగలు మాత్రం అసలు వేయలేకపోయారట. ఏమిటి తిలక్ గారు చెప్పండి, ఈ మొత్తం ఈ రిగ్గింగ్ వెనకాల ఎవరున్నారు? అసలు ఆ టైంలో పోలింగ్ అధికారులు ప్రత్యేకించి ఆ 3500 బూతుల్లో పోలింగ్ అధికారులు ఎవరు? వాళ్ళు నిజంగా ఉన్నారా? అప్పుడు పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఏమైపోయారు? నిజంగా అక్కడ జనం ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఎన్నికల కమిషన్ మేము చెప్పింది రైట్ అని రుజువు చేసుకోవాలి కదా. అసలు 5 గంటల తర్వాత ఎందుకు ఎలవ్ చేశారు, ఎంతమందిని ఎలవ్ చేశారు, ఈ వివరాలు ఏమీ లేకుండా మొత్తం కథ ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వాళ్ళకి తెలియకుండానే దొరికిపోయారా, తప్పు చేసిన వాళ్ళు దొరికిపోయినట్లుగా? ఈ రిగ్గింగ్ వెనకాల ఎవరున్నారన్నది నా ప్రశ్న. ఒకటి కేసీఆర్ గారు, ఇది ఎన్నికలు జరిగిన తర్వాత కొద్ది మాసాల తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అయితే స్పష్టమైనటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు అనేది ఉద్దేశంతో ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు. సరే, ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారి అని దాన్ని బేస్ చేసుకుని, వైర్లో వచ్చిన స్టోరీని బేస్ చేసుకుని నాగేశ్వర్ గారు చెప్పిన మాటలు కొత్తగా కనుక్కొనే కాదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పినవే. ఆ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప కొత్తగా ఎక్కడ ఆరోపణ చేయట్లేదు వాళ్ళు. ఇది మొత్తం కూడా తెర వెనక ఎవరున్నారనేది సరే ఒక అవగాహన ఉన్నప్పటికీ కూడా మనం చెప్పడానికి ఆధారాలు ఉండాలి. ఈ మొత్తం వ్యవహారాలకి, సందేహాలకి, ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన ఆ రోజు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నట్టు మీనా, ఆయన ఇక్కడ నోరు వేయకూడదు. ఎన్నికలు అయిపోగానే ఆయనకి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖలకు సంబంధించిన పోస్టింగ్ వచ్చింది. ఈ రోజున వచ్చిన ప్రతి అంశానికి, సందేహానికి, వైర్లో వచ్చిన స్టోరీకి జవాబు చెప్పాల్సింది మీనా గారు. ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ని రకాల వైలేషన్స్, ఇన్ని రకాల అనుమానాలకు తావిచ్చే విధంగా ఆయన ఎలక్షన్ కమిషనర్ గా వ్యవహరించిన తీరు చాలా స్పష్టంగా ఎన్నికల ముఖ్యాధికారి అనాలి. ఎన్నికల ముఖ్యాధికారి అయినా ఆ పైన ఎన్నికల సంఘం, అసలు ఎన్నికల సంఘమే ఉంది కదా, అంత పెద్ద వ్యవస్థ ఉంది కదా. నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ నేను ఆధారాలు లేకుండా మాట్లాడదలుచుకోలేదు. ఈ మీనా గారే మొత్తం కథ ఇక్కడ. ఎందుకంటే వెనకాల ఎవరున్నా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నా ఎవరున్నా కానీ ఇక్కడ కథ నడిపింది ఈయన. ఇప్పుడు వైర్లో వచ్చిన స్టోరీకి, వచ్చిన సందేహాలకి ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వాళ్ళకి ఓటేసే అవకాశం ప్రధానమైన అంశం. అప్పుడు ఏం చేయాలి? 5 గంటలకి గేట్లు మూసేయాలి. గేట్లు మూసేసి క్యూలో ఎంతమంది ఉన్నారో అంతమందిని వాళ్ళ ముఖాలు కనపడే విధంగా వీడియో తీసి జాగ్రత్త పరచాలి. ఆ జాగ్రత్త చేసి ఆ రికార్డుని అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా వివాదాలు తలెత్తితే దాన్ని సబ్మిట్ చేయాలి. ఇది ఎందుకు జరగలేదు? జరిగితే బయటపడండి. ఒకటి, 5 గంటల తర్వాత మరి 50 లక్షల మందిని క్యూలో ఉన్నారంటే చిన్న విషయం కాదు. ఒకవేళ నిజంగా 50 లక్షల మంది క్యూలో ఉంటే మరి 8 గంటల తర్వాత, 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎందుకు పోలింగ్ జరగల? 5 గంటల నుంచి 8 గంటల వరకు ఎంత పోలింగ్ జరిగింది? 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎంత పోలింగ్ జరిగింది? 50 లక్షల మంది క్యూలో ఉండిపోయారు ఓటు వేయకుండా. ఒకటి. రెండోది, ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిమిషానికి ఒకరు చొప్పున యావరేజ్న ఓటు వేస్తే 5 గంటల తర్వాత, 5 గంటల తర్వాత కాదు సార్, అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు. అదే 11:45 నిమిషాల నుంచి 2 గంటల వరకు నిమిషాన్ని 3 ఇచ్చారు యావరేజ్న. ఓటర్ పేరు వెరిఫై చేయాలి, సంతకం తీసుకోవాలి, పేరు మీద ముద్ర వేయాలి, వాడు ఓటు వేయాలి, 2 ఓట్లు వేయాలి. నిమిషాన్ని 3 ఎట్లా చేశారు? ఎవరైనా కూర్చుని వరుస పెట్టి నొక్కడం తప్ప సాధ్యం కాదు. అందువల్ల ఈ రాత్రి 5 గంటల నుంచి 11 గంటల వరకు ఈ 51 లక్షల మంది ఎందుకు ఓటు వేయాల? 11 గంటల నుంచి 2 గంటల వరకు 50 లక్షల మంది ఎందుకు ఓటు వేశారు? మీరు పొరపాటు పడుతున్నారు. 5 గంటల నుంచి కాదు, 5 గంటల నుంచి 2 గంటల వరకు లెక్కేస్తే 51 లక్ష. ఎస్పెషల్లీ రాత్రి 11:45 నుంచి 2 గంటల వరకు 17 లక్షలు 3,500 బూతుల్లో వేశారు. అది అట్లా అనుకున్నా కానీ
ఇప్పుడు ఒకటండి ఎక్స్ట్రా వచ్చిన ఓట్లు ఎన్ని, అది అవన్నీ 51 కూడా లక్షలు అంతమంది ఉంటారా? ఓవరాల్గా వీడియో 51 తీశారా? లక్షలు. రూల్స్ ప్రకారం ముఖం కనపడేట్టుగా వీడియో తీశారా? అవును. అప్పుడు ఏజెంట్లు ఎవరున్నారు? ఎన్ని పార్టీలు ఉన్నారు? మళ్ళీ మీకు గుర్తుండే ఉంటుంది, మధ్యలో 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 0.08% ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే నిజంగా వెయిటింగ్లో ఉంటుంటే మరి అన్ని లక్షల మంది అప్పుడే కనపడాలి కదా, అప్పుడే ఓటు వేయాలి కదా. ఓటు వేయాలి కదా. అందువలన వీటన్నిటికీ ఆ తర్వాత ఆ స్లిప్పులు ఇవ్వమని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత అడిగితే మీనా గారు ఇవ్వనని చెప్పారు. వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టి ఇచ్చేశారు కదా. ఇవ్వనని చెప్పారు. పోనీ సీసీటీవీకి ఫుటేజ్ ఇవ్వమంటే అది ఏమన్నారు? ఎందుకు ఏమన్నారు? అందులో మొత్తం ఈ అవకతవకలన్నిటికి కూడా, సందేహాలన్నిటికి కూడా మీనా గారి బాధ్యులు. అందువల్ల ఏదైనా ఎంక్వైరీ జరిగితే మీనా గారి మీద జరగాలి. ఓకే. ఆయనకి కీలకమైన పోస్టులు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సిందే. రెండోది, సరే ఎంక్వైరీ చేస్తారా లేదా అంటే అందరూ కుమ్మక్కైతే ఎవరు చేయలేడు. కానీ ప్రజల దృష్టికి మాత్రం తీసుకెళ్లాలి. మేధావులు మౌనంగా ఉండకూడదు. ఇప్పటికైనా మేధావులు కదిలారు. ఈ మొత్తం వ్యవహారాలని, వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజల దృష్టిలో పెడితే ఈ అరాచకమైన ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చింది, ఎలా మోసం చేసి ప్రజలు ఓట్లేలా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ప్రజలు ఓట్లు వేయకుండా అధికారంలోకి వచ్చి ప్రజలు ఏమనుకుంటారు, మాకేంటి, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతున్నారు. పోలీసులను ఉపయోగించి అణచివేతకు గురి చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు. నేరాలు చేసిన వాళ్ళు మేము కేసులు పెట్టట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలంటే మాకు లెక్కలేదు, రేపు కూడా ఇట్లాగే చేసుకుంటాం మేము అనే ధోరణి కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాదు అనేది ఈ సందేహాలతో చాలా స్పష్టంగా రుజువుతుంది. రైట్. శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు చెప్పండి. మీరు కూడా వీటికి సంబంధించిన విక్టిమ్ అవుతారో లేదో తెలియదు కానీ, బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ రిగ్గింగ్ వెనకాల ఎవరున్నారు? వైరులో మామూలుగా జరిగింది అని అనుకుంటామే కానీ పరకాల ప్రభాకర్ గారు ఎట్లయితే గంటల వారీగా విశ్లేషణ చేసి ఎట్లయితే ఎలక్షన్ కమిషన్ డేటా ప్రెస్ నోట్ల ఆధారంగానే చేసి దీంట్లో ఉన్న వాస్తవాన్ని మనం చూడాలి. ఒక్క నిమిషం. హలో, కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. రైట్. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. ఇక సార్, అసలు అర్ధరాత్రి 11 గంటల తర్వాత 2 గంటల దాకా పోలింగ్ జరగటం ఏంది? 17 లక్షల ఓట్లు పోల్ అవటం ఏంది సార్? ఇది అసలు ఏ రాష్ట్ర చరిత్రలో ఎన్నికల్లో ఎప్పుడైనా జరిగిందా? కాదు, మీరు స్వయంగా అభ్యర్థి కదా, మీ దృష్టికి వచ్చిందా పోలింగ్ జరుగుతున్నట్టు ఎక్కడన్నా కానీ? లేదు సార్, మా కాన్స్టిట్యున్సీలో 238 బూతులు ఉన్నాయి సార్. ఒక్క బూత్ లోనే 12 గంటల దాకా జరిగింది సార్. ఒక్క బూత్ లోనే నాకు తెలిసి. ఓకే. అక్కడ ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? అప్పుడు దాదాపు అక్కడ 12 గంటల దాకా ఒక 100 నుంచి 200 మంది ఉంటారు సార్ అక్కడ పోలింగ్. కానీ వేల సంఖ్యలో అయితే అన్ని చోట్ల వేల సంఖ్యలో. ఇది కేవలం ఎలక్ట్రానిక్ మిషన్లు నొక్కటమే సార్. కంటిన్యూస్ గా నొక్కినందువల్లనే వచ్చినాయి సార్ ఇవి. అంటే ఎవరు నొక్కుండాలి అక్కడ కాదుగా. ప్రతి పోలింగ్ బూత్ లోనూ ఒక ఆఫీసర్, ఒక 2-3 ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు, పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నంగా జరిగి ఉంటుందా, లేక వాళ్ళందరినీ పంపించేసి ఏదన్నా అది మ్యానిపులేషన్ ఏదో అంటారు కదా చంద్రబాబు గారి గతంలో 2009? లేదు సార్, ఇవన్నీ నేను అనుకోవటం పోలింగ్ బూతుల్లో జరిగినాయి కాదని మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే 3500 బూతుల్లో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని చెప్తా ఉన్నారు. పోలింగ్ బూతుల్లో కాకుండా యాక్చువల్ గా సార్ కేసీఆర్ గారు మాకున్న డౌట్లు మీనా గారు అన్నారు కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్పాలి సార్. ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండోది, అసలు మేము అనుకోవటం ఏంటంటే ఇవన్నీ కూడా బ్యాటరీలన్నీ కూడా ఛార్జింగ్ 99% వచ్చింది కౌంటింగ్ హాల్లోకి వెళ్ళేపాటికే. ఇది ఒక పెద్ద అనుమానం. ఎందుకంటే ఛార్జింగ్ ఇన్ని రోజులు మనం నిల్వ ఉంచినప్పుడు ఛార్జింగ్ తగ్గిపోవాలి, పోలింగ్ యొక్క ఎలక్ట్రానిక్ పోలింగ్ మిషన్స్ యొక్క ఛార్జింగ్. కానీ ఇది 99% మెయింటైన్ చేస్తా ఉన్నాయి. ఇది ఒక అనుమానానికి మాకు అందరికి కూడా అనుమానం వస్తా ఉంది. అట్లానే ప్రతి నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారని చెప్తున్నారు. మాకు తెలుసు, అంటే మాకున్న సమాచారం ప్రకారం
ఈ ప్రతి స్టేట్ లో ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క మిషన్ల యొక్క సెట్టింగ్ కానీ మిషన్ల యొక్క ఆపరేషన్ కానీ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇస్తారని చెప్పి మనకు తెలిసిన విషయం సార్. ఈ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉండొచ్చేమని మాకున్న అనుమానాలు సార్. దీన్ని ఒక ఎన్ఆర్ఐ ద్వారా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి విస్తృతంగా ఈ రాష్ట్రంలో ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన కూడా కంటెస్ట్ చేశాడు, గెలిచాడు ఎంపీ. సో ఆయన ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇది జరిగింది. ఇది బయట నుంచి ఎక్కడి నుంచో టెక్నాలజీ ఉపయోగించి యాక్ట్ చేశారని చెప్పి ఈ రోజు మనకున్న అనుమానాలు. ఒకవేళ అదే నిజమైతే అప్పుడు సీఈఓగా ఉన్న మీనా గారికి ఆపాదించలేం కదా. ఒకవేళ డైరెక్ట్ గా హ్యాక్ అది మనం చెప్పలేం సార్. అంటే మనం ఏ ఆధారాలు లేకుండా మనం మాట్లాడుతున్నాం. నేను అనేది మీనా గారితో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీన్ని ఇప్పుడు ప్రభాకర్ గారు పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక సుమోటోగా తీసుకొని ఇంతవరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ యొక్క అనుమానాలన్నీ నివృత్తి చేయలేకపోతున్నాయి, ఎందుకు అది మాట్లాడలేకపోతుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్? అది మాకున్న తీవ్రమైన అభ్యంతరం సార్. ఎందుకంటే ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, మిషన్లు కరెక్ట్ గా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రజలకున్న అనుమానాలు నివృత్తి చేయాలి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తర్వాత జరిగిన ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి సార్. ఈయన మహారాష్ట్ర గాని హర్యానా గాని మొన్న జరిగిన బీహార్ గాని ఇవన్నీ రాష్ట్రాల్లో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కు చాలా మందికి. ఒకటి. రెండోది ఏంటంటే సార్, మేము కోరేది ఏంటంటే ఇది సుమోటోగా సుప్రీంకోర్టు ఎందుకు స్వీకరించి సుమోటోగా దీని మీద కంప్లీట్ గా ఒక ఎంక్వైరీ నడపటం కానీ ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకోవటం కానీ జరగాలి సార్. భారతదేశంలో ఇలాంటి జరిగినప్పుడే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ ఎలక్షన్ ఉంది, మీరు కూడా పోటీ చేసిన అభ్యర్థి, మీకు ఎలక్షన్ అయిపోగానే మీకు డౌట్ వచ్చిందా రాలేదా? డౌట్ వస్తే మీరేం చేశారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు డౌట్ రాలేదు సార్. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో 1-2 బూతులు తప్పితే ఎక్కడ కూడా అర్ధరాత్రి దాకా 12 గంటల తర్వాత ఎక్కడ జరగలేదు సార్. ఒకటి. రెండోది ఏంటంటే మాకు కౌంటింగ్ మిషన్ జరిగిన తర్వాత అనుమానం ఏమైనా వచ్చిందా? కౌంటింగ్ జరిగిన తర్వాత అనుమానం వచ్చిందా? కౌంటింగ్ జరిగిన తర్వాత అనుమానాలు ఉన్నాయి సార్. ఖచ్చితంగా బ్యాటరీ రీఛార్జింగ్ 99% అన్న చోట మాకు అనుమానాలు ఉన్నాయి. మా తోటి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు కూర్చున్నారో వాళ్ళు కూడా చెప్పారు బ్యాటరీలు 99% ఛార్జింగ్ అయినాయి, ఇది తీవ్రంగా అభ్యంతరం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మా వాళ్ళందరూ కౌంటింగ్ అయిపోయిన తర్వాత చెప్పడం జరిగింది సార్. ఓకే. అంటే ఆ 3500 నియోజకవర్గాల్లో మీది లేదనమాట ఈ లెక్కన. 3500 సారీ 3500 బూతుల్లో లేదో 3500 కాదు 11:45 నుంచి 2 గంటల వరకు 4% 17 లక్షల ఓట్లు పోలయ్యాట. రాత్రి 8 నుంచి 11:45 వరకు దాదాపు మిగతా అన్ని లక్షలు మొత్తం 17 లక్షలు పోను, మిగతావన్నీ 33 లక్షలు లెక్క. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? 5 to 8 ఎందుకు పోలు కాలేదు అనేది ఒక ప్రశ్న. సో వీటన్నిటిని నివృత్తి చేయకపోతే ఖచ్చితంగా దీంట్లో మోసం జరిగింది అనేటువంటి అనుమానం, ఈ రిగ్గింగ్ వెనుక ఎవరున్నారు అనేది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఇందులో ఏమాత్రం ఆధారం ఉన్నా కూడా వాటిని పరిరక్షించాలంటే ఖచ్చితంగా ఎంక్వైరీ కూడా జరగాలి. ఆ రిగ్గింగ్ వెనకాల ఎవరున్నారు? కేసీఆర్ గారు, నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్. పరకాల ప్రభాకర్ గారి చేత ఒక డెమో, అంటే ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో అంటే వచ్చేవాళ్ళు మీటింగ్ వాళ్ళతోటి, మీడియా వాళ్ళతోటి, అందరితోటి ఆయన ఒక డెమో ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక న్యూట్రల్ పీపుల్, ఇంపార్టెంట్ ఎడ్యుకేటెడ్ తోటి మీలాంటి వాళ్ళు సలహా ఇచ్చి ఆయనతో మాట్లాడండి. చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీ ద్వారా తెలియజేస్తున్నా, మీ ద్వారా కూడా ఇది విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంటే అందరికి కలిపి ఒక డెమో ఇస్తే సార్ దీన్ని ఇంకా ఎట్లా జరిగింది ఏంటనేది ఇంకా ఎంక్వైరీ చేసుకొని మనం ముందుకు వెళ్లే కార్యక్రమం చేయొచ్చు. లేదా పర్సనల్ గా ఎవరైనా కోర్టుల్లో ఫైల్ చేసుకొని సుప్రీంకోర్టు, హైకోర్టులో గానీ సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో ఫైల్ చేస్తే కూడా అవ్వలేదు కదా. హైకోర్టులో ఫైల్ చేస్తే కూడా అవ్వలేదు. సో దీన్ని సుప్రీంకోర్టు కన్నా వెళ్ళి దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. అలాంటిది లేనప్పుడు ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పేపర్ తీసుకొని రమ్మని చెప్పండి. ఇన్ని అనుమానాలు, ఇన్ని సందేహాలు ఉన్నప్పుడు నిజంగా బ్యాలెట్ పేపర్ తీసుకొస్తే తప్పేంటి? సో దానికైనా మనం ముందుకు వెళ్ళాలి సార్. ఏదో ఒక
రకంగా మనం ముందుకు పరిష్కారం అయితే వెళ్ళకపోతే ఉండాలి. ప్రజాస్వామ్యం ఇట్లా కూనీ పరిష్కారం అయితే కాకూడదు, జరగాలి సార్. కూనీ కాకూడదు. పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి.